హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబి టాక్స్ కుకింగ్ టైమ్. ఈ రోజు ఒక ఈజీ లంచ్ రెసిపీ బీట్రూట్ పనీర్ పులావ్ తో పాటు కాంబినేషన్ గా పనీర్ రైతా కూడా షేర్ చేస్తున్నాను. బీట్రూట్ లో ఉన్న విటమిన్స్ వల్ల హెయిర్ అండ్ స్కిన్ కి చాలా మంచిది. సో ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ లో టేస్ట్ కి సరిపడా పచ్చిమిరపకాయలు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, 1/2 ఇంచ్ అల్లంతో పాటు 5 వెల్లుల్లి రెప్పలు, గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కరివేపాకు రెమ్మలు, 1/2 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి కరిగాక 2 బిర్యానీ ఆకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, 10 నుండి 12 కాజు ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకొని కలుపుకొని 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆనియన్స్ లైట్ కలర్ లోకి మారతాయి. ఆనియన్స్ ఎక్కువ కుక్ చేయకూడదు, ఎందుకంటే పులావ్ కోసం ఆనియన్స్ లైట్ పింక్ కలర్ లోకి వస్తే చాలు. ఇందులో క్యూబ్స్ గా కట్ చేసుకున్న 100 గ్రాముల పన్నీర్ వేసుకొని 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ తురిమిన చిన్న సైజ్ బీట్రూట్ ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను బీట్రూట్ ఉడకబెట్టలేదు, డైరెక్ట్ గా పచ్చిదే తురిమి వేస్తున్నాను. మీకు పచ్చిది వేసుకోవడం నచ్చకపోతే తురిమిన బీట్రూట్ ని 5 నిమిషాలు ఉడకబెట్టి వేసుకోవచ్చు. తర్వాత 200 గ్రాములు కుక్ చేసుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ బాస్మతి అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో వేరే కూరగాయలు క్యారెట్, బీన్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ ని మొత్తం బీట్రూట్ పనీర్ మసాలాతో మంచిగా కలుపుకుంటే బీట్రూట్ పనీర్ పులావ్ రెడీ. దీనికి కాంబినేషన్ గా పన్నీర్ రైతా చాలా బాగుంటుంది. అది ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు బౌల్లో వేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసి పల్చగా చేసుకోవాలి. పల్చని కన్సిస్టెన్సీ వచ్చేదాకా స్పూన్తో మిక్స్ చేయాలి. దీంట్లో చిటికెడు ఇంగువ, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 1/2 టమాటో, 50 గ్రాములు తురిమిన పన్నీర్ యాడ్ చేసి నెమ్మదిగా కలుపుకోవాలి. టమాటోకి బదులు కీరా దోసకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీద నుండి కారం బూందీ యాడ్ చేసుకొని కొంచెం కారం పొడి చల్లుకుంటే పన్నీర్ రైతా కూడా రెడీ. బీట్రూట్ పులావ్ ని పన్నీర్ రైతాతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేశాక ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ పెట్టి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.